బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతిని జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గోవా శిబిరాలకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా నేరుగా పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పాలమూరులో రసవత్తర పోరు తుది అంకానికి చేరుకుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతిని జరిగిన ఈ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా మహబూబ్ నగర్ ప్రతినిధి శివాజీ మరింత సమాచారాన్ని అందిస్తారు. శివాజీ, చెప్పండి. ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క పోలింగ్ ప్రారంభమైంది తెలుస్తుంది. ఈ యొక్క ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఇద్దరు పార్టీలు అయితే అభ్యర్థులు పోటాపోటీగా నడుస్తుంది. ఒకరు బీజేపీ నుంచి అయితే ఎవరు పోటీలో నిలవలేరు. స్థానికంగా సంబంధించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీలో నిల్చున్నారు. తర్వాత అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థి కూడా ఈ బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి వచ్చేసి ఇక్కడ సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసు అధికారులు, అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కొంతమంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అవకాశాలు కూడా మనకి కనబడుతున్నాయి. అదేవిధంగా కొడంగల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఎంపీడీఓ కార్యాలయంలో ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క ఉన్నటువంటి ఎక్స్ ఆఫీస్ సంబంధించిన యొక్క తరపు నుంచి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా ఇప్పటికే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూచుకుల దామోదర్ రెడ్డి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కొంతమంది సంబంధించినటువంటి ఎంపీటీసీలు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఓటర్స్ కావచ్చు, అదేవిధంగా టిఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా తమ యొక్క గత కొద్ది రోజులుగా గోవాకి వెళ్లి అక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి తన యొక్క ఓటర్లను ఏపించుకునే విధంగా తన యొక్క ప్రయత్నం కాంగ్రెస్ ఇక్కడ టిఆర్ఎస్ కొనసాగిస్తుంది. గోవాలో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం తర్వాత తమ యొక్క ఓటు హక్కును నేరుగా వినియోగించుకోవడానికి ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కర్ణాటక ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి ఇక్కడ పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అవకాశాలు అయితే పూర్తిగా ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంబంధించినటువంటి పూర్తి 10 కేంద్రాల్లో ఇక్కడ ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే కనబడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివాజీ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.